ఇలా 1 కప్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా విస్క్ చేయాలి. కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పచ్చి పాలుని 1 కప్ యాడ్ చేసుకోవాలి. పచ్చి పాలు 1 కప్ యాడ్ చేసుకుని ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ ఇన్స్టెంట్ జున్ చాలా టేస్టీగా ఉంటుందండి. మనకు ఒరిజినల్ జున్ ఎలా ఉంటుందో టేస్ట్ అదే విధంగా ఉంటుంది. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలాచీ పౌడర్ మంచి ఫ్లేవర్ని మంచి టేస్ట్ని ఇస్తుంది మన జున్నుకి. ఒకదాని తర్వాత ఒకటి అన్నీ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక శుభ్రమైన బౌల్లో ఈ జున్ను పాలను ఇలా యాడ్ చేసేసుకోవాలి. కేక్ మౌల్డ్ అయిన ఈ జున్ను పాలను యాడ్ చేసుకోవచ్చు. అసలు మర్చిపోవద్దు. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.